హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, బషీరాబాద్, జీడిమెట్ల, సూరారం, షాపూర్లో భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ మొత్తం మేఘావృతం కావడంతో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. రైట్, ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం హరిత లైవ్లో అందిస్తారు. హరిత, సిటీలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది? అనిల్, తెలంగాణ మీద వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్రం మీద ఈ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకైతే అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే రానున్న 3 రోజుల పాటు నగరంతో పాటు వివిధ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరో 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం మీద వర్షాల ప్రభావం అయితే కంటిన్యూ అవుతోంది. ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి కొంత ఎండ ఉన్న వెదర్ కూడా ఒక్కసారిగా మారి ఇటు నగరంలోని ఈ మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటు సుచిత్ర కావచ్చు, కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో అయితే కొంత మోస్తారు వర్షం అయితే కంటిన్యూ అవుతోంది. అయితే నగరంలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ సిటీలో కొంత ఎండ పొడి వాతావరణం ఉన్నప్పటికీ సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రజెంట్ నగరం మీద తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే అలర్ట్ ఉన్నాయి. ఈ అలర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు తేలికపాటి వర్షాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు అయితే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఈ ఆరెంజ్ అలర్ట్స్ ఉన్నాయి. అయితే రేపటి నుంచి చాలా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, అట్లాగే సెంట్రల్ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకైతే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. అయితే రాష్ట్రం మీద కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో రానున్న 3 రోజుల వరకు కూడా ఈ వర్షాలకైతే అప్రమత్తమై అధికారులు కావచ్చు అన్ని శాఖలను ఇటు ఐఎండీ కూడా అలర్ట్స్ చేస్తోంది. అయితే ఈ రోజు అయితే హైదరాబాద్కు తేలికపాటి మోస్తారు వర్షాల సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఈదురుగాలులకు సంబంధించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండబోతుంది. అయితే ప్రజెంట్ నగర వ్యాప్తంగా కూడా కొంత పొడి వాతావరణం ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఏరియాల్లో ప్రజెంట్ వర్షం కురుస్తుంది. కుక్కట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్, అట్లాగే మనకు సుచిత్ర పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం అయితే కురుస్తోంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ వెదర్ కండిషన్ ఇట్లాగే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రం మీద ఇప్పటికే వర్షాల ప్రభావం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈరోజు కొంత తేలికపాటి పొడి వాతావరణం ఉన్నప్పటికీ రానున్న 3 రోజుల పాటు చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షాలకు అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి. దాదాపు 20 మిల్లీమీటర్ వరకు కూడా ఈ వర్షాలు ఈ రోజు ఉన్నప్పటికీ కూడా రేపటి వరకు దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు మనకు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఈ వర్షాలు రానున్న 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే రాష్ట్రం మీద ఇటు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీ పరిసర ప్రాంతాల్లోని చాలా జిల్లాల్లో కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాలకు సంబంధించి అయితే తేలికపాటి మోస్తారు వర్షాలు అయితే 3 రోజుల పాటు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అయితే రాష్ట్రం మీద ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లోతో పాటు ఇటు ఈశాన్య జిల్లాలు ఏవైతే మనకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజెంట్ అయితే 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్తో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే కంటిన్యూ అవుతోంది. ఈ దృష్టిలో పెట్టుకొని ఇటు హైదరాబాద్తో
సహా పలు జిల్లాల్లో కూడా అధికారులు అప్రమత్తమవుతున్నారు. ప్రజలు కూడా ఈ వర్షాల హెచ్చరికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఆయా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనిల్.